హలో అండ్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇది ఇండియన్ సొసైటీ సంబంధించి మెయిన్స్కి ఉపయోగపడవచ్చు, అదేవిధంగా ఎస్ఏకి కూడా ఉపయోగపడవచ్చు, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ కింద. ఎందుకంటే దీనికి వైడర్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది జనరల్ ఎస్ఏ కూడా ఉపయోగపడేటువంటి టాపిక్. టాపిక్లోకి వచ్చినట్టయితే వై వర్ సరోగసీ రూల్స్ మాడిఫైడ్. సరోగసీ రూల్స్ని ఎందుకు మాడిఫై చేయాల్సి వచ్చింది, అండ్ వాట్ ఈజ్ సరోగసీ, అండ్ వాట్ ఆర్ ది ఎగ్జిస్టింగ్ రూల్స్, అండ్ వాట్ వర్ ది ప్రీవియస్ రూల్స్, అండ్ వాట్ వర్ ది మాడిఫైడ్ రూల్స్, అండ్ వాట్ ఆర్ ది లాక్యునాస్ ఇన్ ది రూల్స్. ఇవన్నిటిని మనం డిస్కస్ చేయబోతున్నాము. మనం సరోగసీ గురించి వింటూనే ఉంటాము. ఈ సరోగసీ విషయంలో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మేజర్ మాడిఫికేషన్ ఏంటి అంటే, ద మ్యారీడ్ కపుల్స్ డోనార్ ఎగ్స్ని కానీ డోనార్ స్పర్మ్స్ని కానీ యూజ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఈ మాడిఫికేషన్. అంటే ప్రీవియస్లీ మార్చ్ 2023లో లాస్ట్ ఇయర్లో ద డోనార్ ఎగ్ను కానీ డోనార్ స్పెర్మ్ని కానీ యూజ్ చేసుకోకుండా బ్యాన్ చేయడం జరిగింది. ఇది సరోగసీ యాక్ట్ కింద డోనార్ ఎగ్ కానీ డోనార్ స్పర్మ్ కానీ యూజ్ చేయకుండా బ్యాన్ చేశారు మార్చ్ 2023లో. దీని గురించి మనం ఎలా పొద్దు డిస్కషన్లో మనకు అర్థమవుతుంది వాట్ ఈజ్ డోనార్ అండ్ వాట్ ఈజ్ ఎగ్, వాట్ ఈజ్ స్పర్మ్ అని. ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, లేని వాళ్ళకి మనం లిటిల్ వైల్లో డిస్కస్ చేద్దాం. డోనార్ ఎగ్స్ అంటే ఏంది, ఎగ్ అంటే ఏంది, గ్యామెట్ అంటే ఏంది, అవన్నీ కూడా. మార్చ్ 2023లో డోనార్ ఎగ్ కానీ డోనార్ స్పర్మ్ కానీ యూజ్ చేసుకోకుండా బ్యాన్ చేయడం జరిగింది. బట్ ఈ సరోగసీ రెగ్యులేషన్ రూల్స్కు మాడిఫై చేస్తూ మళ్ళీ డోనార్ లాస్ట్ ఫిబ్రవరి 21 అంటే ఇటీవలనే డోనార్ ఎగ్స్ యూజ్ చేసుకోవడానికి, డోనార్ ఎగ్ కానీ డోనార్ స్పర్మ్ కానీ యూజ్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా అలో చేయడం జరిగింది. అయితే ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మనం వచ్చేసి వాట్ ఈజ్ సరోగసీ అనేది మనం చూసినట్టయితే మీకు బేసిక్ ఐడియా ఉంటుంది, హౌ ద ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అండ్ వాట్ ఈజ్ అ గ్యామెట్. అంటే మేల్ మనకు ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఉంటే హస్బెండ్ నుంచి మనకు స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది, వైఫ్ నుంచి మనకు ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది. వీటినే మనం సైంటిఫిక్ టర్మినాలజీలో గ్యామెట్స్ అంటాం. మేల్ ప్రొడ్యూస్ చేసేటువంటిది గ్యామెట్ స్పర్మ్, ఫీమేల్ ప్రొడ్యూస్ చేసేటువంటి గ్యామెట్ ఎగ్. ఈ రెండింటిని కలిపి కామన్గా మనం గ్యామెట్స్ అంటాం. ఈ గ్యామెట్ ఫెర్టిలైజేషన్ తోటే ఎంబ్రియో ఫామ్ అవుతుంది, ఆ ఎంబ్రియో ఫిటస్ అవుతుంది, ఆ ఫిటసే చైల్డ్ అవుతుంది. ఇది ఒక బేసిక్ డెవలప్మెంటల్ ప్రాసెస్. ఇది హైలీ టెక్నికల్ ఉంటుంది. మేల్ స్పర్మ్ గ్యామెట్ని రిలీజ్ చేస్తుంది, ఫీమేల్ ఎగ్ని రిలీజ్ చేస్తుంది. దీని ఫెర్టిలైజర్స్ తోటి ఎంబ్రియో ఫామ్ అవుతుంది, ఎంబ్రియో ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఫిటసే చైల్డ్ అవుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ ఫెర్టిలైజేషన్ అండ్ డెవలప్మెంటల్ ప్రాసెస్ ఉంటుంది. సమ్టైమ్స్ ఈ హస్బెండ్ నుంచి స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యి వైఫ్ నుంచి ఎగ్ ప్రొడ్యూస్ అయినప్పుడు కూడా దేర్ మే బీ సమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఫెర్టిలైజేషన్లో. అంటే యూటరస్లో ప్రాబ్లం వల్ల కానీ ఫలోపియన్ ట్యూబ్స్లో ప్రాబ్లం వల్ల కానీ ఫెర్టిలైజేషన్ జరగకపోవచ్చు, ఫెర్టిలైజేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్. ఆర్ ఫెర్టిలైజేషన్ జరిగిన ఇంప్లాంటేషన్ జరగకపోవచ్చు. యూటరస్ వాల్కి ఆ ఫెర్టిలైజ్ అయిన ఎంబ్రియో అతుకుంటుంది, దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. ఆ ఇంప్లాంటేషన్ కూడా జరగకపోయినప్పుడు ఈ కన్సీవింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు వేరే ఫీమేల్ యొక్క వోంబ్లో వాళ్ళ చైల్డ్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫెర్టిలైజేషన్ స్పర్మ్ వీళ్ళదే, ఎగ్ వీళ్ళదే, కానీ వేరే ఫీమేల్ గర్భాశయంలో పిల్లల్ని పెంచుకొని డెలివరీ తర్వాత తీసుకునేదాన్ని మనం సరోగసీ అంటాం. సింపుల్గా సరోగసీ అంటే ఇది. అంటే ఫీమేల్ ఎగ్ ప్రొడక్షన్లో ఇబ్బంది లేకపోయినా ఫెర్టిలైజేషన్లో కానీ యూటరస్లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంబ్రియోని వేరే ఉమెన్ యొక్క యూటరస్లో పెంచి డెలివరీ చేయడాన్ని మనం సరోగసీ అంటాం రూడ్ లాంగ్వేజ్లో. దిస్ ఈజ్ వాట్ ఈజ్ సరోగసీ. అయితే సరోగసీలో మనకు వీ హ్యావ్ మేజర్లీ 2 టైప్స్ ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు ద లీగల్ టర్మ్స్లో మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి అల్ట్రూయిస్టిక్ సరోగసీ, సెకండ్ వన్ వచ్చేసి కమర్షియల్ సరోగసీ. అల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటే ఎవరైతే సరోగేట్ మదర్ ఈ థర్డ్ పర్సన్ ఎవరి గర్భాశయంలో పెంచుతున్నామో మనం సరోగేట్ మదర్ అంటాం. ఈ సరోగేట్ మదర్ అవుట్ ఆఫ్ లవ్ లేదా రిలేషన్ వల్ల లేదా అవుట్ ఆఫ్ ది ఎఫెక్షన్ వల్ల ఈమె తన ఊంబ్ని రెంట్కి ఇవ్వచ్చు. అంటే ఈ ఊంబ్ని ప్రొవైడ్ చేయవచ్చు చైల్డ్ కోసం, వీళ్ళిద్దరి చైల్డ్ కోసం. దాన్ని మనం అల్ట్రూయిస్టిక్ అంటాం. నో మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్
అల్ట్రూయిస్టిక్ సరోగసీలో మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏముండవు. నో కంపెన్సేషన్ అండ్ నో ఇన్సెంటివ్స్ ఆర్ ప్రొవైడెడ్ టు దిస్ సరోగేట్ మదర్. జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ లేదా రిలేటివ్స్ అయి ఉన్నప్పుడు తన ఊంబుని అవకాశం, ఆ ఊంబులో వాళ్ళ ఎంబ్రియోని పెంచుకునే అవకాశం ఏదని మనం ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటాం. వెరాజ్ కమర్షియల్ సరోగసీ అంటే హియర్ ఆ ఊంబుని ఇచ్చినందుకు షీ ఈజ్ పెయిడ్, అంటే షీ ఈజ్ పెయిడ్ ఇన్సెంటివ్స్ అండ్ షీ ఈజ్ పెయిడ్ కంపెన్సేషన్, మనీని చెల్లించేదాన్ని మనం కమర్షియల్ సరోగసీ అంటాం. కమర్షియల్ సరోగసీ హ్యాడ్ బీన్ ఇన్ ప్లేస్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2002 to 2015 వరకు కమర్షియల్ సరోగసీ మన దగ్గర అలో ఉండే. బట్ ద మిడిల్ మెన్, ఎలాగో మన దగ్గర పావర్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎ పూర్ ఉమెన్ దే వాంటెడ్ టు గివ్ దర్ వూమ్ టు ద రెంట్కి ఇచ్చేసి వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ గర్భాశయాన్ని అమ్ముకుంటారు అని చెప్పేసి మిడిల్ మెన్ పూర్ ఉమెన్ని చీట్ చేసి చాలా లాట్ ఆఫ్ మనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ దాని యొక్క స్పిరిట్ని దెబ్బతీస్తారు అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది. అది నిజంగా జరిగింది. ఎందుకంటే ఎవరికైతే చైల్డ్ బర్త్లో కాంప్లికేషన్స్ ఉంటాయో దే ఆర్ డిస్పరేట్గా ఉంటారు, వాళ్ళకి పిల్లలు కావాలని చెప్పేసి దెన్ దే అప్రోచ్ ద మిడిల్ మెన్. ఆ మిడిల్ మెన్ పూర్ లేడీస్ని అప్రోచ్ అయిపోయి చాలా ఎక్కువ మనీ ఈ ఇంటెండెడ్ పేరెంట్స్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని ప్రాబ్లమ్స్ నుండి చైల్డ్ కావాలనుకున్న వాళ్ళు మనం ఇంటెండెడ్ పేరెంట్స్ అంటాం. ఇంటెండెడ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ మనీ ఎక్స్ట్రాక్ట్ చేసేసి వీళ్ళకి తక్కువ మనీ పే చేస్తూ ఒక మాఫియా లైక్ సిస్టమ్ని క్రియేట్ చేసారు బై కొల్యూడింగ్ విత్ ద మెడికల్ ప్రొఫెషనల్స్ ఆల్సో. కొన్ని హాస్పిటల్స్, కొన్ని డాక్టర్స్ తోటి కొల్యూడ్ అయిపోయి దీన్ని ఒక అనెథికల్ ప్రాక్టీస్ లాగా చేయడం జరిగింది. దిస్ ఇష్యూ కేమ్ అప్ ఇన్ ది లోక్సభ ఇన్ 2015లో. అది లోక్సభలో ఇండియన్ పార్లమెంట్లో ఇష్యూ డిస్కషన్కి వచ్చిన తర్వాత టు కంట్రోల్ దిస్ కమర్షియల్ సరోగసీని కంట్రోల్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది December 25, 2021లో. ఇది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్తో పాటు ద న్యూ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ కూడా 2021లో అమల్లోకి వచ్చింది. దీంట్లో కమర్షియల్ సరోగసీని పూర్తిగా ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం కమర్షియల్ సరోగసీ లేదు, ఓన్లీ అల్ట్రూయిస్టిక్ సరోగసీ ఈజ్ అలౌడ్. ఎందుకంటే చాలా అనెథికల్గా ఒక మాఫియా లాగా తయారైంది కాబట్టి అల్ట్రూయిస్టిక్ ఓన్లీ హెల్ప్ఫుల్గా మాత్రమే సరోగసీని ఎంకరేజ్ చేయాలి లేదా అలో చేయాలి. కమర్షియల్ సరోగసీని బ్యాన్ చేయాలని చెప్పేసి యాక్ట్ని తీసుకురావడం జరిగింది, సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. అయితే ఈ 21లో వచ్చినటువంటి యాక్ట్ ఏం చెప్తుంది, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్తుంది సరోగసీ కోసము. అది విడో కానీ లేదా డైవర్సీ కానీ, అంటే విడోడ్ ఉమెన్ ఆర్ డైవర్స్డ్ ఉమెన్, ఒక సర్టన్ ఏజ్, ఇక్కడ 35 to 45 years ఏజ్ ఉన్నవాళ్ళు లేదా మ్యారీడ్ కపుల్, వాళ్ళకి ఒక మెడికల్ కండిషన్ సరిగా లేకపోతే, ఇఫ్ దే హ్యావ్ ఎ మెడికల్ కండిషన్ దట్ మీన్స్ దే కుడ్ నాట్ ప్రొడ్యూస్ ద స్పర్మ్ ఆర్ దే కుడ్ నాట్ ప్రొడ్యూస్ ది ఎగ్. ఫీమేల్ అయితే ఎగ్, ఒకవేళ మేల్ అయితే స్పర్మ్ని ప్రొడ్యూస్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ సరోగసీ అన్నట్టు. సరోగసీ కింద దే ఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ ఎ చైల్డ్. నెక్స్ట్ లీగల్లీ మ్యారీడ్ అయి ఉండాలి వాళ్ళు, ఖచ్చితంగా కపుల్ అయి ఉండాలి లేదా విడో ఆర్ డైవర్సీ ఉండాలి. విడో ఆర్ డైవర్స్కి ఒక ఏజ్ గ్రూపు, కపుల్కి ఒక ఏజ్ గ్రూప్ని ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. ఈ యాక్ట్లో చెప్పినటువంటి అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఇట్ బ్యాన్స్ కమర్షియల్ సరోగసీ. ఈ యాక్ట్ కమర్షియల్ సరోగసీని పూర్తిగా బ్యాన్ చేసింది. ఎవరైనా ఒకరు కమర్షియల్ సరోగసీలో ఇన్వాల్వ్ అయితే దే ఆర్ పనిష్డ్ విత్ 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ₹10 lakhs ఫైన్. ఇంత పెద్ద ఫైన్ని ప్రిస్క్రైబ్ చేసింది. ఓన్లీ అల్ట్రూయిస్టిక్ సరోగసీ ఈజ్ అలౌడ్. మనం ఇంతకుముందు చెప్పినట్టు హెల్ప్ఫుల్గా అవుట్ ఆఫ్ లవ్ చేసేదాన్ని లేదా రిలేటివ్ చేసే సరోగసీ మాత్రమే అలో చేయబడింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఈజ్ సరోగేట్ మదర్ ఈజ్ జెనెటికల్లీ రిలేటెడ్ టు దోస్ సీకింగ్ ఏ చైల్డ్. అంటే ఇక్కడ సరోగేట్ మదర్ అయితే ఎవరైతే రెంట్ ఇస్తుందో తన ఊంబుని, ఖచ్చితంగా షీ హ్యాస్ టు బి జెనెటికల్లీ రిలేటెడ్ టు ది చైల్డ్ ఖచ్చితంగా జెనెటికల్లీ రిలేటెడ్ అయి ఉండాలి. అదర్స్ కంప్లీట్గా వేరే వాళ్ళు నాన్ జెనెటికల్లీ రిలేటెడ్ సరోగేట్ మదర్గా ఉండడానికి వీల్లేదు. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ప్రిలిమ్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. సరోగేట్ మదర్ ఖచ్చితంగా చైల్డ్కి జెనెటికల్లీ రిలేటెడ్ అయి ఉండాలి. దట్ మీన్స్ సరోగేట్ మదర్ ఐదర్ చైల్డ్ ఫాదర్ కానీ చైల్డ్ మదర్ కానీ రిలేటివ్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. జెనెటికల్లీ రిలేటెడ్ అయ్యి ఉండాలి. ఇంతకుముందుకు మనం చెప్పినట్టు అల్ట్రూయిస్టిక్ సరోగసీ అండ్ కమర్షియల్ సరోగసీ అవేమో లీగల్ టర్మ్స్ 2 types ఆఫ్ సరోగసీలు. ఇంకా వేరే 2 types ఆఫ్ సరోగసీ ఉన్నాయి బేస్డ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్లో వీ హ్యావ్ ట్రెడిషనల్ సరోగసీ అండ్ వీ హ్యావ్ గెస్టేషనల్ సరోగసీ. ట్రెడిషనల్ సరోగసీ ఉంది, మనకు
గెస్టేషనల్ సరోగసీ అని 2 టైప్స్ ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ దిస్ ట్రెడిషనల్ సరోగసీ అండ్ వాట్ ఈస్ దిస్ గెస్టేషనల్ సరోగసీ అనేటువంటిది మనం ఇప్పుడు చూసినట్టయితే, ట్రెడిషనల్ సరోగసీలో యువర్ హస్బెండ్ అండ్ వైఫ్, అంటే వైఫ్ ప్రాబ్లం ఉంది, షీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ద ఎగ్ ఆర్ యూటరిస్ ఈజ్ నాట్ ప్రాపర్ ఫర్ ఇంప్లాంటింగ్ ద ఎంబ్రియో, ఈ కండిషన్ ఉందనుకోండి. హస్బెండ్ స్పర్మ్ అండ్ సరోగేట్ మదర్ యొక్క ఎగ్ తోటి ఫెర్టిలైజ్ చేయడం జరుగుతుంది. స్పర్మ్ హస్బెండ్ది అండ్ ఎగ్ వచ్చేసి సరోగేట్ మదర్ది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ట్రెడిషనల్ సరోగసీ. గెస్టేషనల్ సరోగసీ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్, ఇది ఇంట్రా యూటరియన్ ఫెర్టిలైజేషన్ చేస్తారు. అంటే ఇక్కడ సరోగేట్ మదర్ లోపలనే ఫెర్టిలైజేషన్ అవుతుంది, ఈ స్పర్మ్ని లోపలికి పంపిస్తుంది, సరోగేట్ మదర్ యొక్క యూటరస్కి పంపించి ఫెర్టిలైజేషన్ చేసేదాన్ని ట్రెడిషనల్ సరోగసీ అంటాం. ఇది ఐయుఎఫ్, ఇంట్రా యూటరిన్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ గెస్టేషనల్ సరోగసీకి వచ్చినట్టయితే ఇక్కడ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ స్పర్మ్, వైఫ్ ఎగ్, దీన్ని ఫెర్టిలైజ్ చేస్తారు. దీన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం, అంటే బయట ఫెర్టిలైజ్ చేస్తారు. ఫెర్టిలైజ్ చేసినప్పుడు ఎంబ్రియో ఫామ్ అవుతుంది. దిస్ ఎంబ్రియో ఈజ్ ఇంప్లాంటెడ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ ద సరోగేట్, యూటరస్ ఆఫ్ ద సరోగేట్ మదర్. అంటే ఫెర్టిలైజేషన్ ఇక్కడ స్పర్మ్ డొనేట్ చేసేది ఎవరు? హస్బెండ్, అండ్ ఎగ్ ఆల్సో ఫ్రమ్ హిజ్ వైఫ్, అండ్ బోత్ ఆర్ fertilized outside the body. This is called in vitro fertilization. Then the embryo is implanted into the uterus of the surrogate mother. Here ఇక్కడ ట్రెడిషనల్ సరోగసీలో చూసినట్టయితే, బికాజ్ సరోగేట్ మదర్ ఈజ్ ప్రొవైడింగ్ ఎగ్ కాబట్టి ఆఫ్టర్ చైల్డ్ బర్త్ షీ ఫేసెస్ డిఫికల్టీస్ అన్నట్టు. అంటే షీ విల్ డెవలప్ ఎ కైండ్ ఆఫ్ ఎమోషనల్ లవ్ టువర్డ్స్ దిస్ కిడ్ అన్నట్టు, ఎందుకంటే ఈమె ఎగ్ డొనేట్ చేస్తుంది కాబట్టి. అండ్ జెనెటికల్లీ రిలేటెడ్ షీ ఈజ్ డొనేటింగ్ ఆర్ ఎగ్ కాబట్టి షీ ఫేసెస్ డిఫికల్టీస్ ఇన్ గివింగ్ అప్ ద చైల్డ్. ఆ చైల్డ్ని ఇక్కడికి ఇవ్వడానికి ఇక్కడ సరోగేట్ మదర్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి. వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ది గెస్టేషనల్ సరోగసీలో సరోగేట్ మదర్ డస్ నాట్ ప్రొవైడ్ ఎగ్, ఓన్లీ షీ గివ్స్ హర్ యూటరస్ ఫర్ 9 months పీరియడ్. ఆ యూటరస్ ఇస్తుంది. షీ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ ది ఈ చైల్డ్ తోటి ఆమెకు జెనెటికల్ కనెక్షన్ ఉండదు కాబట్టి ఇక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది. రైట్, ఇక్కడే ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా, ట్రెడిషనల్ సరోగసీ అండ్ గెస్టేషనల్ సరోగసీ. ఈ అమెండ్మెంట్ చేయకముందుకు ఒరిజినల్ యాక్ట్లో ఒకవేళ స్పర్మ్ లేదా ఎగ్గులో ప్రాబ్లం ఉన్నప్పుడు డోనార్ ఎగ్ లేదా డోనార్ స్పర్మ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ ఎగ్ సరిగానే ఉంది, హస్బెండ్ స్పర్మ్ సరిగా లేదు, అప్పుడు డోనార్ నుంచి స్పర్మ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఒరిజినల్ 2021 సరోగసీ యాక్ట్లో. హస్బెండ్ స్పర్మ్ నాట్ ఫెటైల్ బికాస్ ఆఫ్ సమ్ డిఫెక్ట్స్, అది ఫెటైల్ లేదు, అప్పుడు మనం డోనార్ స్పర్మ్ తీసుకునేటువంటి అవకాశం ఉండేది బిఫోర్ 2021. బట్ ఇన్ 2023లో ఏం చేసిరంటే, డోనార్ ఎగ్స్ కుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ గెస్టేషనల్ సరోగసీ ఆఫ్ అన్ ఇంటెండింగ్ కపుల్. ఈ అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగింది. అంటే డోనార్ ఎగ్స్ని యూజ్ చేయడం కుదరదు, ఓన్లీ పేరెంట్స్ యొక్క స్పర్మ్నే యూజ్ చేయాలి. ఈ గెస్టేషనల్ సరోగసీ విషయంలో డోనార్ ఎగ్ను యూజ్ చేయడాన్ని బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2023లో రీసెంట్గా February 21 తీసుకొచ్చినటువంటి అమెండ్మెంటు డోనార్ యొక్క గ్యామెట్స్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం వచ్చింది, తిరిగి మాడిఫైడ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ 2021 యాక్ట్లో డోనార్ ఎగ్స్ని కానీ డోనార్ స్పర్మ్ని కానీ యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ 2023లో అమెండెడ్ యాక్ట్లో డోనార్ ఎగ్స్ కుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ గెస్టేషనల్ సరోగసీ అనేటువంటి ఒక మాడిఫికేషన్ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఈ అమెండ్మెంట్ పైనే సుప్రీంకోర్టును అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి డోనార్ గ్యామెట్స్ని కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. బట్ ద కండిషన్ ఈజ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ బోర్డు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే, ఐదర్ ది హస్బెండ్ ఆర్ ద వైఫ్ సఫర్ ఫ్రమ్ మెడికల్ కండిషన్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆర్ కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ డోనార్స్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మోడిఫికేషన్ అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగింది. అండ్ మళ్ళీ కండిషన్ ఏంటంటే, ది సరోగసీ చైల్డ్ ఏదైతే ఉంటుందో, సరోగసీ ద్వారా పుట్టినటువంటి చైల్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 గామెట్ ఫ్రమ్ ది ఇంటెండింగ్ పేరెంట్స్. ఇంటెండింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక గ్యామెట్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంటెండింగ్ పేరెంట్స్ నుంచే ఉండాలి. అంటే ఒకటే డోనార్కి పాసిబుల్ ఉంది.
ఐదర్ స్పర్మ్ కానీ ఆర్ ఎగ్ కానీ డొనేట్ చేయాలి. రెండు డొనేట్ చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా చైల్డ్ లోపల ఖచ్చితంగా మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ గ్యామెట్, అంటే మదర్ది కానీ ఫాదర్ది కానీ గ్యామెట్ ఉండాలి. డోనర్స్ ఇద్దరు ఉండడానికి అవకాశం లేదనేది స్టిల్ అది ఉంది. ఇది చాలా సమస్యలకు కారణమవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రం ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఖచ్చితంగా ఇంటెండింగ్ పేరెంట్స్ ఉండాలనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సపోజ్ ఇఫ్ బోత్ ద మ్యారీడ్ కపుల్స్ హ్యావ్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఇద్దరికి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే స్పర్మ్ ప్రాబ్లము ఎగ్ ప్రాబ్లము రెండు ఉన్నప్పుడు దే కెనాట్ ఆప్ట్ ఫర్ సరోగసీ. అమెండ్మెంట్ చేసిన యాక్ట్ ప్రకారం కూడా అమెండ్మెంట్ రివర్సల్ చేసిన తర్వాత కూడా ఈ పేరెంట్స్కి ఇద్దరికి సమస్య ఉన్నప్పుడు దే కెనాట్ ఆప్ట్ ఫర్ సరోగసీ. అండ్ సింగిల్ ఉమెన్, విడోవుడ్ ఉమెన్ కూడా సరోగసీని ఆప్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇద్దరిట్లో ఖచ్చితంగా ఒకటి మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ గ్యామెట్ అన్నాం కాబట్టి, ఒకవేళ సింగిల్ ఉమెన్కి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇఫ్ షీ కెనాట్ ప్రొడ్యూస్ ఎగ్ అనుకోండి, అప్పుడు షీ ఆల్సో కెనాట్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ హ్యావింగ్ సరోగసీ చైల్డ్ అన్నట్టు. సరోగసీ చేయడానికి సింగిల్ ఉమెన్ కూడా అవకాశము లేదు. ఇదే ప్రాబ్లంగా ఉంది. దాంతోపాటు సింగిల్ ఉమెన్కి అప్లై అవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎగ్ ఏమైనా డిఫెక్టివ్ ఉంటే ఆమె వేరే స్పర్మ్ని తీసుకొని, ఒక స్పర్మ్ తోటి కాదు కదా, స్పర్మ్తో పాటు ఆమెకు ఎగ్ కూడా వేరే డోనర్ కావాలి. కానీ ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్లో ఒక్కరిదన్నా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి సింగిల్ ఉమెన్కి ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఆమెకు అవకాశం లేదు. అండ్ సింగిల్ ఇంటెండెడ్ పేరెంట్ ఎవరైనా ఉంటే వారికి అవకాశం లేదు. అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి కపుల్స్, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ చాలా పాపులర్గా ఉన్నాయి. చాలా ఎక్కువ మంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఆప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ మ్యారీడ్ కపుల్కే అవకాశం ఉంది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వాళ్ళకి ఈ సరోగసీ కింద ఫెసిలిటీని అవైల్ చేసుకునే అవకాశం లేదు. అలాగే ఎల్జీబీటీక్యూ కపుల్స్ని కూడా ఈ యాక్ట్ గుర్తించలేదు. ఇది ప్రధానంగా దీనిపైన ఉన్నటువంటి సివిల్ సొసైటీ లేకపోతే ప్రొఫెషనల్స్ అంతా అపోజ్ చేస్తున్నటువంటి విషయం వచ్చేసి ఇది అందరికీ లేదు. సెవరల్ డిస్క్రిపెన్సీస్ ఇంకా ఉన్నాయి. ఓన్లీ ద అమెండ్మెంట్ ఏం చేసింది, డోనార్ స్పర్మ్ని కానీ డోనార్ ఎగ్ను కానీ యూజ్ చేసుకునే దానికి మాత్రమే అమెండ్ చేయడం జరిగింది. ఇంకా స్టిల్ దేర్ ఆర్ సెవరల్ లాక్యునస్ ఆర్ దేర్ ఇన్ ద యాక్ట్. సెవరల్ డిస్క్రిపెన్సీస్ ఇంకా ఉన్నాయి. లైక్ సింగిల్ పర్సన్స్, లివ్ ఇన్ కపుల్స్కి లేదు. ఇద్దరు పేరెంట్స్కి ఇద్దరికి సమస్య ఉన్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్కి వాళ్ళకి అవకాశం లేదు. సింగిల్ ఉమెన్కు ఆమెకు మెడికల్గా ఇఫ్ షీ ఈజ్ అన్ఫిట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎగ్స్ అయితే వాళ్ళకి అవకాశం లేదు. ఎల్జీబీటీక్యూ కపుల్స్ కూడా అవకాశం లేదు అని చెప్పేసి ఈ యాక్ట్ పైన సివిల్ సొసైటీ వాళ్ళు కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు గ్రూప్ 1లో ఎలాబొరేట్గా క్వశ్చన్ రావచ్చు ప్రిలిమ్స్ స్థాయిలోనే. ఎవరెవరు సరోగస్కి ఎలిజిబుల్, ఎవరెవరు సరోగస్కి ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ రావచ్చు 4 ఆప్షన్లతోటి. మీకు ఇవన్నీ విషయాలు తెలిస్తే తప్ప క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.